కాలభైరవుడి ఉద్భవం. అహంకారంపై దెబ్బ శివుడి ఉగ్రరూపం. కాలానికే యజమాని ఆయనే కాలభైరవుడు. కాశీకి వెళ్తే ఈయన అనుమతి లేనిదే గంగలో మునగలేరు, విశ్వనాథుడిని చూడలేరు. అసలు కాలభైరవుడు బ్రహ్మదేవుడిపై ఎందుకు దాడి చేశాడు? కుక్కను వాహనంగా ఎందుకెంచుకున్నాడు? పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. సృష్టికర్తను అన్న అహంకారంతో బ్రహ్మ శివుడిని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ అహంకారాన్ని అణచడానికి శివుడు తన వేలి గోరు నుండి సృష్టించిన రూపమే కాలభైరవుడు. కాలభైరవుడు అంటే కేవలం శివుడి రూపం మాత్రమే కాదు, ఈ విశ్వంలో కాలానికి, టైంకి ఆధిపతి. కాశీక్షేత్రానికి వెళ్తే విశ్వనాథుడి కంటే ముందు కాలభైరవుణ్ణి దర్శించుకోవాలని అంటారు. అసలు ఈ భయంకర రూపం వెనక ఉన్న అసంతృప్తి, రహస్యం మరియు ఆధ్యాత్మిక సత్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రహ్మ 5వ తల నరకడం వెనక మర్మం. కాలభైరవుడు పుట్టగానే తన గోటితో బ్రహ్మదేవుని 5వ తలను నరికివేస్తాడు. అసలు రహస్యం, ఆ 5వ తల అహంకారానికి ప్రతీక. మనిషి జ్ఞాని అయినా సరే అహంకారం ఉంటే పతనం తప్పదని ఈ కథ చెబుతుంది. బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకోవడంతో ఆ కపాలం అంటే తల భైరవుడి చేతికి అతుక్కుపోతుంది. అది వదిలించుకోవడానికి ఆయన భూలోకమంతా తిరుగుతారు. చివరకు కాశీ చేరుకుంటారు. అక్కడ ఆ కపాలం వీడిపోతుంది. అందుకే ఆయన కాశీకి క్షేత్రపాలకుడయ్యారు. 2. కాలం మీద అధికారం. భైరవ అంటే భయాన్ని పోగొట్టేవాడు అని ఒక అర్థం, భయంకరమైనవాడు అని మరో అర్థం. ఆయన వాహనం కుక్క. కుక్కకు వాసన చూసే శక్తి ఎక్కువ. అంటే కాలంలో జరగబోయే మార్పులను ముందుగానే గ్రహించే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కాలమే సాక్షి. అందుకే ఆయన్ను దండపాణి అని కూడా అంటారు. అంటే తప్పు చేసిన వారికి శిక్ష వేసే అధికారం ఆయనది. ఎవ్వరికీ తెలియని రహస్యాలు. కాశీలో మరణం, భైరవ యాతన. కాశీలో ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ లేకుండా చేయాలని శివుడు భావిస్తాడు. కాని వారు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే కాలభైరవుడు ఆత్మలకు చాలా తక్కువ సమయంలోనే తీవ్రమైన శిక్షను అనుభవింపజేస్తాడు. దీన్నే భైరవయాతన అంటారు. ఇది ముగిశాక ఆ ఆత్మకు మోక్షం లభిస్తుంది. అష్టభైరవులు. కాలభైరవుడు ఒక్కడే కాదు, 8 రూపాల్లో అంటే అష్టభైరవులు 8 దిక్కులను రక్షిస్తుంటాడు. మద్యం మరియు నైవేద్యం. కొన్ని ఆలయాల్లో భైరవులకి మద్యం నైవేద్యంగా పెడతారు. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనక తాంత్రిక రహస్యం ఉంది. మనలోని మదాన్ని అంటే మత్తు లేదా అహంకారాన్ని ఆయనకు సమర్పించాలనేది దీని అంతరార్థం. కాలభైరవుడు అంటే భయం కాదు, అదొక క్రమశిక్షణ. గడిచిన కాలాన్ని మనం మార్చలేం, కానీ వచ్చే కాలాన్ని భైరవుడి స్మరణతో ప్రశాంతంగా మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.